తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలు ఒక వీళ్ళను అపర మేధావులనాలో కుట్రదారులనాలో లేదంటే పిచ్చోళ్ళనాలో అర్థం కావట్లేదు. పిచ్చోని చేతికి రాయిచ్చినట్టు ప్రతి ఒక్కరిని అదో ఇదో మాటలు అనుకుంటా సాగునీటి ప్రాజెక్టుల గురించి నోటికొచ్చింది మాట్లాడుకుంటా ప్రాజెక్ట్ అంటే తెలియదు, ఎత్తు తెలియదు, పల్లం తెలియదు. సరే అన్నీ తెలిస్తే తెలిసిన విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ఇప్పుడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పే మాట ప్రకారం అయ్యా తెలంగాణ రాష్ట్రంలో నువ్వు చెప్పే గ్రావిటీ నీ గ్రావిటీ సల్లగుండా నీ ఎంత గ్రావిటీతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎన్ని ఎకరాల భూమికి సాగునీళ్ళు ఇవ్వగలుగుతావో చెప్పే దమ్ముందా నీకు? సరే పోనీ తెలంగాణ రాష్ట్రంలో సాగు యోగ్యమైన భూమి ఎంత ఉందో తెలుసా? ఒక్క మాట చెప్తా ఇను. తెలంగాణ రాష్ట్రంలో 1,54,54 లక్షల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉంటే కేవలం అలా 10% మాత్రమే ఏది గ్రావిటీ నుంచి పండుతుంది, మిగతాదంతా ఎత్తిపోయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ్ సాగర్ కట్టిర్రు. శ్రీరామ్ సాగర్ కింద ఒక 14 లక్షల ఎకరాల భూమి అని సాగుకు పెడితే ఇంతవరకు కాళేశ్వరం వచ్చేంతవరకు ఎప్పుడూ దాని కింద కావాల్సినంత పంట పండలే. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఇంతవరకు 6 లక్షల ఎకరాలకు కేటాయిస్తే ఎప్పుడూ 6 లక్షల ఎకరాలు పంట పండలే ఇప్పటి వరకు. అసలు మీరు ఏం మాట్లాడతారో సాగునీరు మీద మీ నియోజకవర్గం అనే ఒక హుజూరనగర్ నియోజకవర్గము సముద్ర మట్టానికి కేవలము 100 మీటర్లు, అదే 70 నుంచి 100 మీటర్ల మధ్యలో ఉన్న మీ ప్రాంతం ఒక్కటి గ్రావిటీ నుంచి పారితే తెలంగాణ రాష్ట్రం గ్రావిటీ నుంచి వారిందా? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గాన్ని గ్రావిటీతో ఏ విధంగా పారిపిస్తావో పారిపి నీళ్ళు. ఏం మాట్లాడతారయ్యా మంత్రి? మీరొక మంత్రి, నేను మంత్రిని అని చెప్పుకుంటున్నావు, సాగునీటి మంత్రి ఇరిగేషన్ మంత్రి అని జబ్బలు జరుచుకోవడమేనా? రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గానికి ఏ విధంగా గ్రావిటీతోని నీళ్లు పారిస్తారో తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రివర్యులో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమే. చెప్పండి, ఎవరు చెప్తారో? చెప్పలేరు, చేయలేరు, అభివృద్ధి చేయలేరు, అభివృద్ధి చేసినవన్నీ నానా మాటలు అంటారు. తెలంగాణ ప్రజలు ఎట్లా పోవాలి? తెలంగాణ ప్రజా అవసరాలు ఎట్లా తీరాలి? ఈరోజు ఎకర భూమి ఎంత వాల్యూ పెరిగింది? ఎవరి వల్ల పెరిగింది? కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? మీ వల్ల అయ్యిందా? రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ వల్ల ఏదన్నా అయ్యిందా? మీ వల్ల నల్లగొండ జిల్లాకి ఏమన్నా అయ్యిందా? మీరే ఇంకా 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 చాలామందిని చెప్పుకుంటూ పోదాం. నల్లగొండకున్న రెడ్లు, ఈ రెడ్డి సామాజిక వర్గం అనేది నల్లగొండని ఎంత మేలు చేసింది. కేసీఆర్ వచ్చేంతవరకు వడ్డపల్లిలో రిజర్వాయరు, మంచినీళ్ళ రిజర్వాయర్ ఎవరు కట్టిర్రు? మిషన్ భగీరథ నుండి 100 ఎకరాలలో నిర్మాణం చేసి చుట్టూ ఉన్న 200 గ్రామాలకు సుమారుగా 236 గ్రామాలు కరెక్ట్ లెక్క రాసుకో మంచినీళ్ళు. అక్కడ పండ్లు, ఒక్కొక్కరి పండ్లు కండ్లు అన్నీ పుచ్చిపోతున్నాయి. పట్టించుకున్నారా? మునుగోడు నియోజకవర్గము ఒక్కొక్కరు కాళ్ళు వంకర పోయి చేతులు వంకర పోయి ఇబ్బంది పడుతున్నారు. చిట్టంపాడు గ్రామమే కానీ నాంపల్లి మండలమే కానీ మొత్తం నీళ్లు తాగడానికి నీళ్లు లేక దిక్కుమాలిన బతుకుతుంటే ఏ రెడ్డి సామాజిక వర్గం ఆ వ్యవస్థను మార్చింది? కేసీఆర్ వచ్చి మిషన్ భగీరథ అనేది వడ్డపల్లి దగ్గర 100 ఎకరాలలో నిర్మించి 236 గ్రామాలకు నీళ్ళు ఇవ్వడం వల్ల మంచి జరిగింది. ఆ గ్రామాల ప్రజలు ఈరోజు స్వచ్ఛమైన మంచినీళ్ళు తాగుతున్నారు. ఎవరు చేసిరు? మీకేం తెలుసు? తెలియదు. గ్రావిటీ తెలియదు. అంటే గ్రావిటీ తెలంగాణ రాష్ట్రంలో గ్రావిటీ నుంచి ఎంత భూమి నువ్వు ఇరిగేషన్ మంత్రివి పారిస్తావో నాకు చెప్పు. నాకు అవసరం లేదు, సమాజానికి చెప్పు. అసలు ఏ నది ఎంత గ్రావిటీతో వస్తుంది? తెలంగాణ భూభాగం అంతా 300 పైన ఉంది, 300 మీటర్ల పైన ఉంది తెలంగాణ గ్రావిటీ. మీ హుజూర్ నగర్ ఒకటి 90 మీటర్ల ఎత్తులో ఉన్నంత మాత్రాన ఒక హుజూర్ నగర్కు సాగునీరు వచ్చినంత మాత్రాన మిగతా అందరికి వస్తుంది అనుకుంటావా? ఏం మాట్లాడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? మీరు ఇరిగేషన్ మంత్రియా లేదంటే ఇంకేదన్నా మంత్రివర్గం గురించే, మీ గురించి ఏమైనా తెలుసా మీకు? నీళ్ళ గురించి లేకపోతే కావాలని ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ మోసం చేసి మళ్ళీ ప్రజలను ఏదైనా అక్రమాలు అన్యాయం చేసి చేద్దామనుకుంటున్నారా మీరు? తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అడుగుకు నీళ్లు చేకూర్చాలి, నీళ్లు సాగునీరు అందివ్వాలనే లక్ష్యంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎస్టాబ్లిష్ చేసి ప్రారంభించిన గొప్ప వ్యక్తి కేసీఆర్.
తెలంగాణలో 4 పీక్స్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి 27 లింకింగ్ ప్రాజెక్టులోని కీ పాయింట్స్ అంటారు. పీక్స్ అంటే అత్యంత ఎత్తైన చెప్తున్నా నేను 640 మీటర్ల ఉన్న పీక్స్ అత్యెత్తైన ప్రాంతం తెలంగాణలో దరూర్ మండలంలో ఉంది. వికారాబాద్ జిల్లా దరూర్ మండలం. ఆ తర్వాత ఎత్తైంది కొండపోచమ్మ సాగర్ ఇప్పుడున్నది. అది కాక ఇంకోటి దామరగిద్ద, ఇంకోటి 530 మీటర్ల దగ్గర బోడకొండ రాచకొండ గుట్టల్లో ఉంది. ఇవి 4 కీ పాయింట్స్. ఈ 4 కీ పాయింట్స్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 26 చోట్ల కరెక్ట్గా ఈ 4 నుంచి లింక్ ఇచ్చి పడేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకు నీళ్ళు వస్తాయి. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి కేసీఆర్. సాగునీరు గురించి, రైతుల గురించి మాట్లాడేంత అవగాహన, ఆలోచన మీకుందా? మీ పార్టీలో ఉందా? మీరు ఎందుకు ఇంత ఘోరంగా, నీచంగా మీకు తెలిసింది ఏదో ఒకటి మాట్లాడుతున్నారు? ఎంతకాలం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పలపాలు చేసిందని ప్రచారం చేస్తే, ఈ భూమి సాగునీటి ప్రాజెక్టులు కడితే వాటి గురించి వంకర చెప్తే ప్రతిదీ వంకరనే. మీరు చేసేది ఏముంది? చేయగలిగేది ఏముంది? ఈరోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది. చేతనైతే చేసి చూపించండి. పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయండి. కొడంగల్, నారాయణపేట్, మక్తల్ నియోజకవర్గాలకు నీళ్ళు ఇవ్వండి. తాండూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయండి. అవుతుందా?